దేవునికి స్తోత్రం. ప్రియులరా, వాక్యాన్ని మనం ఈ సందర్భంగా చదువుకుందాం. యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట యోహాను సువార్తలో నుంచి 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా యేసు ప్రభువారు మాట్లాడటం జరిగింది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసు ప్రభువారు కాపరిని నేను అంటున్నాడు. అది గొర్రెల కాపరిగా యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న మనుషులను రెండు విధాలుగా విడతీశాడు దేవుడు. ఒకటి, ఆయన నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వారిని గొర్రెలుగాను, ఆయన నమ్మకుండా దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారిని మేకలుగాను చూపించాడు ఇక్కడ. అందుకని నేను గొర్రెలకి మంచి కాపరిని. కాపరి కూడా మంచివాడై ఉండాలి. అప్పుడు వాటి యొక్క ప్రాణమును కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. గొర్రెలు స్వతహాగా మేత తెచ్చుకోలేవు, నీళ్లు తెచ్చుకోలేవు. పలాని చోటకు పోయి ఆహారం తీసుకొని రావడానికి వాటికి కుదరదు. ఎందుకంటే అంత తెలివి లేనటువంటివి. కనుక కాపరి ముందు నడుస్తున్నప్పుడు కాపరి వెనకాల వెళుతూ కాపరి నుంచోంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టులను లేక గడ్డిని తింటూ బ్రతుకుతూ కాపరి ఎక్కడ ఉంటే అక్కడ ఉండేటువంటి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేటువంటివి, కాపరిని నమ్మి బతికేటువంటివే గొర్రెలు. కనుక వీటిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. చాలామంది మనుషులను గొర్రెలుగా పోల్చి, మనుషులు గొర్రెలు లాంటి వాళ్ళరా, వీళ్ళని ఎలాగైనా మోసం చేయొచ్చు అంటూ మోసం చేసేటువంటి వాళ్ళు లేకపోలేదు. కానీ ఇక్కడ మాటను మీరు గమనించుకోగలిగితే, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అన్నాడు. దావీదు అన్నాడు, నేను కూడా గొర్రెనే. కీర్తన గ్రంథంలో అంటాడు ఒక మాట, మీరు చూస్తే 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి అని. దేవునికి స్తోత్రం. ఈ కాపరి ఆ గొర్రెలకు కావలసిన వాటన్నిటిని సమకూర్చేవాడుగా కనబడుతుంది లేఖనంలో మీరు గమనించుకోగలిగితే, ప్రాణమునకు తృప్తినిస్తున్నాడంట ఈ కాపరి. అవి పచ్చిక కలిగిన చోట్ల మేస్తూ అభివృద్ధి పొందుతూ అవి వాటి ప్రాణములు నెమ్మదిగా ఉంటాయి. ఎందుకు అంటే శత్రువు రాకుండా కాపాడేటువంటి కాపరి, ఆహారం పెట్టే కాపరి, నీళ్లునిచ్చే కాపరి, మేలు చేసే కాపరి, ధైర్యాన్నిచ్చే కాపరి. మీరు చూడండి 3వ వచనంలో 23వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది, నా ప్రాణమునకు ఆయన శాత తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. చూడండి, ప్రాణం శాత తీరుస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. జలముల యొద్ద అవి నీళ్లు తాగేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. మంచి కాపరి మంచి మేతని పెడతాడు. మంచి కాపరి దేవుని యొక్క ఉద్దేశాలు వాటికి బోధిస్తాడు. ఆత్మ సంబంధంగా మనము మనుషులం కాబట్టి మనకేమి ఫీడ్ ఆఫ్ జరుగుతుంది అనేటువంటి చూస్తే, లేఖనాలతో మంచి మేలుతో తండ్రి ఉద్దేశాల మొత్తాన్ని మనకి తెలియపరిచి ఉన్నతమైనటువంటి తన ప్రేమని కుమ్మరించి ఆ గొర్రె సంతోషించినట్టుగా యేసయ్య దాని మనస్సుని ఎరిగినటువంటి వాడే ఉంటాడు. నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి అన్నాడు. నేను వాటికి తెలుసు, అవి నాకు తెలుసు అన్నాడు. ఈరోజు నా సంఘంలో 100 మంది ఉంటే 100 మందిలో ఒక వ్యక్తిని, కొద్దిమంది హృదయాలను తెలుసుకోగలడా? తెలుసుకోలేడు. కానీ యేసయ్య అన్ని హృదయాలు తెలుసుకోగలిగినటువంటి వాడు. ఆయన నీ కాపరి అయితే నీ జీవితం క్షేమకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కాపరి నీ కోసం అవసరమైతే ప్రాణం పెడతాడు. యేసయ్య అనేటువంటి మహనీయుడైన యేసయ్య మనందరి కోసం ప్రాణం పెట్టి రక్తము కాచాడు. తన శరీరమును తన రక్తమును ఆహారంగా కూడా మనకిచ్చాడు. ఎంత మంచి కాపరి! ఈ భూమండలం మీద ఎవరు లేరు. ఆ కాపరిని వెంబడిస్తూ ఆ కాపరికి మహిమకరముగా మనం బ్రతకటానికి కోసమే తీర్మానం చేసుకున్నాం. ఈ కాపరి మీద నమ్మకం ఉంచుదాం, ఆయన వైపు చూస్తూ నడుద్దాం.